తిరువురు నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా తిరువురు నియోజకవర్గం అభివృద్ధి కోసం 7 ప్రత్యక్ష తీర్మానాలు చేశారు. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిధులు కేటాయించడం జరిగింది. అతి త్వరలో దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అలాగే కోవిడ్ సమస్యకు సంబంధించి ఏకోటూరు మండలంలో కొన్ని వందల మంది కిడ్నీ వ్యాధి బాధితులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే మధ్యలో 5 సంవత్సరాలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ 11 నెలల నుంచి ఆ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. వచ్చే నెల చివరికి ఏకోటూరు గ్రామంలో అన్ని గ్రామాలకి తండాలకి కృష్ణానది జలాలు శుద్ధి చేసే జలాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పట్టణాల మీద వంతెన నిర్మాణం, అలాగే కృష్ణానది మండలంలో ఉన్న గ్రామాలకి మంచినీరు అందించాలనేది 2వ తీర్మానం. ఈ 2వ తీర్మానం తాగునీటికి సంబంధించి దీనికి కూడా మీ ఆమోదం తెలియజేస్తున్నాం. 3వ తీర్మానం వైద్య ఆరోగ్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్లు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీటికి సంబంధించిన అవసరమైన నిధులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. దీనికి కూడా మీ ఆమోదాన్ని అర్థిస్తున్నాను. అలాగే విద్యారంగానికి సంబంధించి గతంలో ప్రారంభమై పెండింగ్ లో ఉన్న పథకాలు, అలాగే కొత్తగా అవసరమైన ఐఐటి పాలిటెక్నిక్, మహిళా జూనియర్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖలకి ఎమ్మెల్యేగా చేయడం, అలాగే మన ఎంపీగా ఇచ్చిన వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ విద్యా సంస్థలు కూడా ప్రారంభించాల్సిందిగా ఈ తీర్మానం ద్వారా కోరుతున్నాను. ఈ తీర్మానాన్ని కూడా